తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు ఆయన. 10 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రాన్ని కోట్లాది రూపాయల అప్పుల పాలు చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేకే కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదని ఆరోపించారు. కేసీఆర్ గవర్నమెంట్ కు మా గవర్నమెంట్ నక్కకు నా గవర్నమెంట్ తేడా ఉంది. ఏం దిక్కులేక 3 ఎంపీలు పోయినరు, మేలు పోతున్నారు, చైర్మన్ పోతున్నారని ఆఖరికి పోయి ఆయన కాలు పట్టుకొని ప్రవీణ్ కుమార్ కాలు పట్టుకుని కడుకొచ్చిన ఆయన పరిస్థితి. బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి ఇంకో బీజేపీ కలుపుకో, ముగ్గురు కలిసినా సరే మీకు 13 సీట్లు వస్తాయి. ఆయన అంటాడు నిన్న 3 నెలలు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా నియమించుకున్న నాయకుడు ఆయన ఉంటాడా, అల్లుడు ఉంటాడా, కొడుకు ఉంటాడా కూడా తెలియదు. అంత దౌర్భాగ్యం దేశంలో ఏ రాష్ట్రం ఏ ప్రతిపక్ష పార్టీకి లేదు. 3 నెలలు బొక్కిరిగిందని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు. అదే హెలికాప్టర్ ఎక్కి చేసిన నాశనం జరగకుండా కృష్ణా నీళ్లు, గోదావరి బోర్డు, కేఆర్ఎంబి, జిఆర్ఎంబికి సంతకాలు పెట్టింది ఆయనే. 2015-16 బడ్జెట్లో నిధులు పెట్టింది ఆయనే. ఇక ప్రజలు తరిమి కొడతారని చెప్పి నల్గొండకు వచ్చి పబ్లిక్ మీటింగ్ తప్ప అసెంబ్లీకి రాలే. ఇవాళ ప్రతిపక్ష నాయకులు కూడా అల్లుడికి ఇస్తే కొడుకు పోతట్టు, కొడుకు ఇస్తే అల్లుడు వేరే దుకాణం పెట్టుకుంటాడు. ఆయన వద్దామంటే మా ముఖ్యమంత్రిని ఎదుర్కొనే శక్తి లేదు, మమ్మల్ని మంత్రులను ఎదుర్కొనే శక్తి లేదు.